వీకెండ్ బిజినెస్ బులెటిన్ ఇట్స్ యువర్ మనీ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ ఆర్థిక వృద్ధి రేటు 4.9%గా ఉండొచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. వ్యవసాయ అనుబంధ రంగాల పనితీరు బాగుండటంతో గతంలో ప్రకటించిన దానికంటే ఎక్కువ వృద్ధి నమోదు చేసేందుకు అవకాశాలున్నాయి. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 17న ఆర్థిక మంత్రి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ తయారీ ప్రక్రియలో ఆర్థిక శాఖ అధికారులు బిజీగా ఉన్నారు. మరోవైపు హైదరాబాద్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మరోసారి మారుమోగింది. కారణం హైదరాబాదీ సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ సీఈఓగా నియమితులవ్వటమే. గ్లోబల్ టాలెంట్ కు ఏమాత్రం తీసిపోని హైదరాబాదీల ప్రతిభపై ఫోకస్ స్టోరీ. వీకెండ్లో రికవరీ అయిన స్టాక్ మార్కెట్లపై ఎనలిస్టుల విశ్లేషణ. మారుతి సుజుకి మార్కెట్లోకి విడుదల చేసిన గేర్లెస్ కార్ను, సెలెరియో ఫీచర్స్ తో పాటు ఇతర బిజినెస్ న్యూస్ తో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్. సత్తా చాటుతున్న హైదరాబాదీలు, మైక్రోసాఫ్ట్ కొత్త సీఈఓగా సత్య నాదెల్లా. మార్కెట్లో హల్చల్ చేస్తున్న సెలెరియో, గేర్లెస్ కార్ల మార్కెట్పై కన్నేసిన మారుతి. అంచనాలను మించనున్న ఆర్థిక వృద్ధి రేటు, వ్యవసాయ రంగం రాణించటమే కారణం. ఆఫర్లకు టెంప్ట్ అయితే జేబుకు చిల్లే, కంట్రోల్ లేకపోతే కష్టాలు తప్పవంటున్న ఫైనాన్స్ ప్లానర్స్. వరల్డ్ ఐటీ జైంట్ మైక్రోసాఫ్ట్ కు మన తెలుగు తేజం సత్య నాదెల్లా సీఈఓ కావటం దేశానికే గర్వకారణం. $78 బిలియన్ టర్నోవర్ ఉన్న కంపెనీని నడిపించడం అంత సులువైన పనేం కాదు. ఒక్క సత్య నాదెల్లనే కాదు, హైదరాబాద్ నుంచి ఎదిగిన ఎంతో మంది ఐటీ నిపుణులు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హైదరాబాదీలపై ఈ వారం ఫోకస్ స్టోరీ. టాలెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్. ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ ఇలా ఏ సెక్టార్ తీసుకున్నా వరల్డ్ మ్యాప్లో హైదరాబాద్కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈఓగా అయిన సత్య నాదెల్లా హైదరాబాద్ టాలెంట్ ఏంటో మరోసారి ప్రూవ్ చేశారు. మైక్రోసాఫ్ట్ను మరింత ఎత్తుకు తీసుకువెళ్తానని ప్రకటించిన సత్య నాదెల్లా హైదరాబాద్ సత్తా ఏంటో ప్రపంచవ్యాప్తంగా చాటారు. హైదరాబాద్లో నైపుణ్యం కలిగిన ఐటీ నిపుణులకు కొదువలేదు. దీంతో డిఎల్ఎఫ్, ఇన్ఫోసిస్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలన్నీ హైదరాబాద్ను కార్యకలాపాల విస్తరణ కోసం ఎంచుకున్నాయి. అమెరికాతో పాటు పశ్చిమ ఆసియా దేశాలకు సేవలందిస్తున్న కంపెనీల్లో 60% కంపెనీలు హైదరాబాద్కు చెందినవే కావడం గమనార్హం. బీపీఓ, ఐటీఎస్ రంగాల్లోనూ సిటీ కేంద్రంగా సేవలందిస్తున్నాయి. ఇది ఒక ఐటీ రంగానికే పరిమితం కాలేదు. ఫార్మా, బయోటెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి రంగాల్లో హైదరాబాద్ నైపుణ్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజా సంఘటన హైదరాబాద్ టాలెంట్ ప్రపంచపటంలో మరోసారి తళుక్కున మెరిసింది. రాష్ట్రానికి చెందిన సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ కు సీఈఓగా నియమితులయ్యారు. ఇదే ఇప్పుడు వరల్డ్ ఐటీలో హాటెస్ట్ టాపిక్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు సత్య. తండ్రి యుగంధర్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్, తల్లి ప్రభావతి. స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో BE, అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ, చికాగో యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్లోనూ మాస్టర్స్ డిగ్రీ చేశారు. తర్వాత మైక్రోసాఫ్ట్లో అడుగుపెట్టారు సత్య నాదెల్లా. వ్యాపార సేవల విభాగంలో కీలక పాత్ర పోషించి 5 ఏళ్లలోనే కంపెనీ వ్యాపారాన్ని దాదాపు 9,000 కోట్ల రూపాయల నుండి 31,000 కోట్ల రూపాయలకు చేర్చారు సత్య నాదెల్లా. సంస్థకు అత్యధిక లాభాలనిచ్చే సర్వర్ టూల్ బిజినెస్, ఎక్కువ నష్టాలనిచ్చే బింగ్ బిజినెస్ రెండింటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. ప్రపంచానికి ఇప్పుడు భవిష్యత్తుగా మారిన క్లౌడ్ టెక్నాలజీలో ఈయన కొట్టిన పిండి. ముద్దుగా ఈయనను క్లౌడ్ గురువుగా పిలుచుకుంటారు. సత్య విజయం ప్రతి ఐటీ నిపుణునికి ఆదర్శప్రాయమని ఐటీ రంగ నిపుణులు భావిస్తున్నారు. చాలా ఆయన విజయ ప్రభావం మన స్టూడెంట్స్కి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా ఫ్యూచర్లో చాలా స్టూడెంట్స్ అయినా సరే, ఐటీ ప్రొఫెషనల్స్ అయినా మేము ఒక బూస్టింగ్గా ఉంటుంది. ఆయన ఒక రోల్ మోడల్గా తీసుకోవచ్చు. గ్లోబల్ వైడ్ చూస్తే ఒక స్టెబిలైజ్డ్ ఉంది. ఎందుకంటే ఐటీ మొత్తం ఒక టెక్నాలజీ పరంగా చూస్తే ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్. ఒక ఇప్పుడు మొబిలిటీకి మూవ్ అవుతుంది, క్లౌడ్కి మూవ్ అవుతుంది. కాబట్టి గ్రోత్ అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. వన్స్ ఇట్ ఈస్ స్టార్ట్ గ్రోయింగ్, ఇది చాలా పెద్ద చాలా బాగుంటుంది ఇంకా ఫ్యూచర్లో. బేసికలీ 15
2016 ఇంకా చాలా ఫాస్ట్గా ఉంటుందని నా అభిప్రాయం. సాంకేతికతలో ఉన్నత చదువులు చదివిన సత్యనాదెళ్ల ఎంబీఏ కూడా చదవటం మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, దానికి అనుగుణంగా ఎదిగాడని స్పష్టంగా అర్థమవుతోంది. సర్వర్ టూల్స్ నుండి క్లౌడ్ టెక్నాలజీస్ వైపు మరలుతున్న దశలో సత్యనాదెళ్ల కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్ ఐటీ రంగానికి మరింత ఆదర్శప్రాయంగా నిలుస్తారని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న హైదరాబాద్ మరోసారి మారుమోగిపోతోంది. మల్టీనేషనల్ కంపెనీలు క్యూ కట్టి మరీ హైదరాబాద్లో తమ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నాయి. దీనికి కారణం ఇక్కడి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇక్కడి స్కిల్డ్ పీపుల్. ఐటీఐఆర్ ఏర్పాటైతే మరో 800 కంపెనీలు హైదరాబాద్కు రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న కంపెనీలకు తోడు జేపీ మోర్గాన్, వోక్స్ వ్యాగన్, హెచ్పీ, ఒరాకిల్ తదితర కంపెనీలు పూర్తి స్థాయిలో 100 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ను కేంద్రంగా మార్చుకునే అవకాశాలున్నాయి. భవిష్యత్తులో ఐటీ సేవలకు మన దేశం కేర్ ఆఫ్ అడ్రస్ అవగా దానిలో మేజర్ పార్ట్ హైదరాబాద్దే అని ఐటీ నిపుణులు భరోసా ఇస్తున్నారు. హైదరాబాద్కి మించిన ఆల్టర్నేట్ వేరే లేదు ఫర్ ఎనీ జనరేషన్స్. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సత్యనాదెళ్ల సీఈఓ అవడం కూడా దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. టెక్నాలజీస్ని ఆ లెవెల్కి తీసుకెళ్లే శక్తి మనలో ఉంది, మన స్కిల్ సెట్లో ఉంది. నిన్ననే ఎకనామిక్ టైమ్స్ కూడా యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఒక ఇవాల్యుయేషన్ డ్రైవ్ తీసుకొచ్చింది. సో ఏంటంటే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ బిట్వీన్ ఏజ్ 22 to 32 I guess they can get their self evaluations done. సో దానికి మేజర్ రెస్పాన్స్ హైదరాబాద్ నుంచి చాలా వస్తుంది. సో ఇవాళ మా కంపెనీలో కూడా అటువంటి ఈమెయిల్ ఒకటి సర్క్యులేట్ అయింది. ఐటీ సెక్టార్లో వస్తున్న మార్పులను ఇంజనీరింగ్ స్థాయి నుండే గమనిస్తూ దానికి తగ్గట్లుగా భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటే బంగారు భవిత భావితరానిదే అంటున్నారు ఐటీ రంగ నిపుణులు. కేవలం ఐటీలోనే కాకుండా ప్రతి రంగంలో మన వాళ్ళు రాణిస్తున్నారు. ప్రస్తుతం 10% మాత్రమే నైపుణ్యం కలిగిన వారు అందుబాటులో ఉన్నారని సర్వేలు చెప్తున్నాయి. అంటే ఇంకా 90% అవకాశాలు అందుబాటులో ఉన్నట్లే. గత కొన్ని సంవత్సరాలుగా కూడా మన హైదరాబాద్ ఎప్పుడైనా కూడా గ్లోబల్ మార్కెట్ని క్యాప్చర్ చేస్తూనే ఉంది. ఇంకా కంటిన్యూస్లీ చేస్తూనే ఉంది. మనం యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నాం. ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా కొత్త ప్రాజెక్టులు కానీ నాట్ ఓన్లీ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, అన్ని రంగాల్లో మనం హైదరాబాద్ అభివృద్ధి సాధిస్తుందని. కేవలం సత్యనాదెళ్లే కాదు, లక్ష్మీ మిట్టల్, ఇంద్రానూయి, అన్షు జైన్, శంతరు నారాయణ్ ఇలా చాలా మంది మన భారతీయులు ప్రపంచవ్యాప్తంగా పేరుగల కంపెనీల్లో అగ్రస్థానంలో ఉన్నారు. కేవలం ప్రతిభనే కాదు, కంపెనీల నిర్వహణలో కూడా తెలుగు వాళ్లు ముందున్నారని సత్యనాదెళ్ల నిరూపించారు. క్లౌడ్ కంప్యూటింగ్తో పాటు కంపెనీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా హార్డ్వేర్ వ్యాపారం నుండి బయటకు రావాలని, కీలక వాటాదారుల నుండి వస్తున్న ఒత్తిడిని సత్యనాదెళ్ల ఎలా ఎదుర్కొంటారో చూడాలని ఐటీ నిపుణులు ఆతుతతో ఉన్నారు. మొబైల్ కంప్యూటింగ్పై పట్టు సాధించాలని చూస్తున్న మైక్రోసాఫ్ట్కు యాపిల్, గూగుల్ నుండి గట్టి పోటీని ఎదుర్కానుంది. వీటన్నింటినీ సత్యనాదెళ్ల సమర్థవంతంగా ఎదుర్కొని తెలుగోడు ఎందులోనూ తీసిపోడని ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతాడని ఆశిద్దాం. కెమెరా పర్సన్ రాజేష్తో శృతి, V6 న్యూస్, హైదరాబాద్. ఇండియన్ ఆటో మేజర్ మారుతి సుజుకి ఆటో గేర్ షిఫ్ట్ కార్ను మార్కెట్లోకి విడుదల చేసింది. లీటర్ పెట్రోల్కు 23 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందంటున్న సెలెరియో ఫీచర్స్తో పాటు ఇతర బిజినెస్ వార్తలను ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం. వీలర్ తయారీ కంపెనీ మారుతి సుజుకి ఈజీ డ్రైవ్ టెక్నాలజీతో ఆటో గేర్ కార్ను లాంచ్ చేసింది. సెలెరియో పేరుతో లాంచ్ చేసిన ఈ కార్ కస్టమర్ల టేస్ట్ కు అనుగుణంగా డిజైన్ చేసినట్లు మారుతి సుజుకి ఈడీ సివి రామన్ తెలిపారు. ట్రాఫిక్ లో అస్తమానం గేర్లు మార్చే పని లేకుండా 2 పెడల్ టెక్నాలజీతో బెస్ట్ మైలేజ్ తో ఈ కార్ను డిజైన్ చేసినట్లు ఆయన చెప్పారు. మారుతి సుజుకి సెలెరియో కార్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. వేగనార్, రిడ్జ్ కు మధ్య ఉన్న గ్యాప్ ను ఇది ఫుల్ఫిల్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సివి రామన్.
ఎక్స్టీరియర్ ను కర్వ్స్ తో స్టైలిష్ గా డిజైన్ చేసినట్లు చెప్పారు. 2 పెడల్ అనే కొత్త టెక్నాలజీతో క్లచ్ లేకుండానే గేర్లు మార్చే అవసరం లేకుండా ట్రాఫిక్ లో సులువుగా డ్రైవ్ చేయొచ్చని అన్నారు. న్యూ స్టైలిష్ లుక్ తో పాటు కంఫర్ట్ కూడా సెలెరియో స్పెషాలిటీ అని కంపెనీ తెలిపింది. స్పేషియస్ లెగ్ రూమ్, హెడ్ రూమ్, షోల్డర్ రూమ్ తో కంఫర్ట్ గా కూర్చోడానికి వీలుండేలా తీర్చిదిద్దారు. మొబైల్, బాటిల్ హోల్డర్స్ లాంటి 15 రకాల స్మార్ట్ యూటిలిటీ స్పేసెస్, స్టీరియో బ్లూటూత్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఎలాయ్ వీల్స్ మారుతి సెలెరియోకు అదనపు ఆకర్షణలు. సెలెరియోను స్టైల్ అండ్ కంఫర్ట్ తో పాటు చాలా స్పేషియస్ గా డిజైన్ చేశారు. హెవీ సూట్ కేసెస్, లగేజ్ బ్యాగ్స్ కోసం 235 లీటర్స్ బూట్ స్పేస్ ను కల్పించారు. ఇది స్విఫ్ట్ బూట్ స్పేస్ కంటే కూడా ఎక్కువ. సో ఫ్యామిలీతో కలిసి లాంగ్ జర్నీ చేసినప్పుడు లగేజ్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఇండియన్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న సెలెరియో 7 కలర్స్ లో అందుబాటులో ఉంటుందని మారుతి సుజుకి తెలిపింది. ఆటో గేర్ షిఫ్ట్ సెలెరియో హైదరాబాద్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మోడల్ ను బట్టి 4,43,000 రూపాయల నుండి 4,73,000 రూపాయల వరకు అందుబాటులో ఉంది. ఇక మాన్యువల్ వర్షన్ సెలెరియో హైదరాబాద్ ఎక్స్ షోరూమ్ ధర మోడల్ ను బట్టి 4 లక్షల రూపాయల నుండి 5,10,000 రూపాయల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. మారుతి సుజుకి సెలెరియో లీటర్ కు 23 కిలోమీటర్ల మైలేజ్ నిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం పెట్రోల్ వర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కార్ కస్టమర్ల ఆదరణ, డిమాండ్ ను బట్టి డీజిల్ వర్షన్ లో తీసుకొస్తామని చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 4.9% ఉండొచ్చని సిఎస్ఓ అంచనా వేస్తోంది. వ్యవసాయ అనుబంధ రంగాల పనితీరు బాగా ఉండడం వల్ల గత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు కంటే కొద్దిగా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని సిఎస్ఓ వెల్లడించింది. సవరించిన అంచనాల ప్రకారం 2012-13 సంవత్సరానికి గాను 4.5% వృద్ధి రేటు నమోదైంది. ప్రస్తుత ధరల్లో 2013-14 సంవత్సరానికి తలసరి ఆదాయం 74,920 రూపాయలుగా ఉండొచ్చని సిఎస్ఓ తెలిపింది. గతేడాది కంటే ఇది 10.4% ఎక్కువ. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 10, 11వ తేదీల్లో సమ్మెకు దిగనున్నారు. వేతన సవరణ అంశంపై ఉద్యోగ సంఘాలు, యాజమాన్యం ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో సమ్మెకు దారితీసింది. యూనియన్లకు, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కు మధ్య జరిగిన సమావేశంలో యూనియన్లు సంతృప్తి చెందకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా 2 రోజుల పాటు సమ్మె చేపట్టాలని యూఎఫ్బియు నిర్ణయించింది. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను నియంత్రించాలని భారత ఇన్సూరెన్స్ బ్రోకర్ల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దేశీయ బీమా రంగ పరిశ్రమను బలోపేతం చేసిన తరువాతనే విదేశీ పెట్టుబడులను అనుమతించాలని సూచించింది. బీమా వ్యాపారంలో విదేశీ పెట్టుబడులపై కేంద్రం మొగ్గు చూపడాన్ని ఆ సంఘం తప్పుపట్టింది. ఇప్పటికే బలహీనంగా ఉన్న దేశీ బీమా కంపెనీలు విదేశీ సంస్థల రాకతో మనుగడను కోల్పోతాయని ఇన్సూరెన్స్ బ్రోకర్ల సంఘం అధ్యక్షుడు సోహన్ లాల్ ఖడేల్ అన్నారు. బ్రోకర్ల వ్యవస్థ విస్తరణకు ప్రభుత్వం అనుమతులిస్తే దేశీయ బీమా కంపెనీలు బలోపేతం అవుతాయని అన్నారు. వారం ప్రారంభంలో నష్టాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్లు వీకెండ్లో లాభాల్లోకి మళ్లాయి. దేశ ఆర్థిక వృద్ధి రేటు గతంలో ప్రకటించిన అంచనాల కంటే మెరుగ్గా ఉండొచ్చని కేంద్రం ప్రకటించడంతో మార్కెట్ బ్రెత్ పాజిటివ్ గా మారింది. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్ల రికవరీ కూడా దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసింది. వచ్చే వారం స్టాక్ మార్కెట్ల గమనం ఎలా ఉంటుంది? మార్కెట్లపై ప్రభావం చూపనున్న అంశాలపై ఎనలిస్టుల విశ్లేషణను మార్కెట్ పల్స్ లో చూద్దాం. గడిచిన వారం మార్కెట్స్ కనుక చూస్తే ఏంటంటే నిఫ్టీ దగ్గర 0.4%, అలాగే సెన్సెక్స్ 0.7% సుమారు నెగిటివ్గానే క్లోజ్ అయ్యని చెప్పాలి. 28th and 29th ఇటు రిజర్వ్ బ్యాంకు, అలాగే ఎఫ్ఓఎంసీ, ఫెడరల్ రిజర్వ్, ఎఫ్ఓఎంసీ మీట్, ఈ రెండింటి నుంచి వచ్చిన అవుట్కమ్ ముఖ్యంగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇండిసిస్, సబ్ ఇండెక్సెస్ పరంగా కనుక చూస్తే ఏంటంటే మనకి మెటల్స్, తర్వాత పవరు, ఫార్మా, పిఎస్యూస్, ఈ 4 ఇండెక్స్లు కొంచెం పెరగడం చూసాం.
అలాగే నెగిటివ్గా కనుక చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్, తర్వాత ఐటీ ఇండెక్స్లు ఏవైతే బాగా ర్యాలీ అయ్యాయో వాటిలో కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చినట్టుగా కనబడుతుంది. ఇకపోతే నెక్స్ట్ వీక్ కనుక చూస్తేనంటే మనకి మేజర్ రిఫార్మ్స్ ఫర్దర్గా ఈ వెరీ షార్ట్ స్పాన్లో, ఎందుకంటే మనకి ఏప్రిల్ అండ్ మే ఆ పీరియడ్లో జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఈ షార్ట్ టర్మ్లో గవర్నమెంట్ మేజర్ పాలసీ రిఫార్మ్స్ కానీ ఇట్లాంటి ఏమి డెసిషన్స్ కానీ తీసుకోపోవచ్చు అనే ఒక మార్కెట్కి ఒక నర్వస్నెస్ అయితే స్టిల్ ఇంకా ఉంది. ఇది కాకుండా మనకి రేపు 12వ తారీఖున రిటైల్ ఇన్ఫ్లేషన్తో పాటు ఐఐపి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ నెంబర్స్ కూడా రాబోతుంది. అలాగే 14వ తారీఖున హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది. ఎఫ్ఐస్ దగ్గర లాస్ట్ వీక్లో చూస్తే 2000 crores దాకా వాళ్ళు నెట్ సెల్లర్స్గా ఉన్నారు. లాస్ట్ 3-4 days కంటిన్యూస్గా అమ్ముతూనే ఉన్నారు. వాళ్ళ ఫ్లో అంటే అవుట్ ఫ్లో కనుక ఇలాగే కంటిన్యూ అయితే, వాళ్ళ అమ్మకాలు వెళ్ళు అనేది ఇలాగే కనుక కంటిన్యూ అయితే మార్కెట్స్ ఇంకొంచెం తగ్గుముఖం పట్టడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఇండెక్స్ 6060 దగ్గర 60 దగ్గర క్లోజ్ అవ్వడం మనం చూసాం ఈ వారం. సో మనకి ఇమ్మీడియట్ సపోర్ట్స్ కనుక చూస్తే 6059.50 అనేది ఇమ్మీడియట్ సపోర్ట్స్ లెవెల్స్గా చెప్పొచ్చు నిఫ్టీలో. అలాగే రెసిస్టెన్స్ కనుక చూస్తే 61.30 ఏదైతే క్రూషియల్ లెవెల్ ఉందో, 6130 ఏదైతే లెవెల్ బ్రీచ్ అయిందో ఆ లెవెల్ దాటితే కనుక 60-100 అనేది ఫర్దర్ రెసిస్టెన్స్ పాయింట్గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి అని కనుక చూస్తే మనం రూపీ ఒకటి 62-30 ఆడ్ లెవెల్స్ దగ్గర ఈ వారం కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే క్రూడ్ కూడా $107 దగ్గర బ్రెంట్ క్రూడ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది చూసాం. గ్లోబల్ మార్కెట్స్ కూడా రీసెంట్ ర్యాలీ తర్వాత కొద్దిగా కరెక్ట్ అయినప్పటికీ మళ్ళీ కొద్దిగా పాజిటివ్ బయాస్తో లాస్ట్ 1-2 days క్లోజ్ అవ్వడం వల్ల కూడా మన మార్కెట్స్ ఫ్రైడే కొంచెం రికవర్ అయినట్టుగా కనపడుతుంది. ఏదేమైనా నెక్స్ట్ షార్ట్ టర్మ్ అంతా కూడా ఎలక్షన్స్ నుంచి వచ్చే అవుట్కమ్, తర్వాత నెక్స్ట్ మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ మీటు, తర్వాత ఎఫ్ఓఎంసీ మీటు, తర్వాత ఎఫ్ఐ ఫ్లో, రూపీ అండ్ క్రూడ్ బిహేవియర్, గ్లోబల్ మార్కెట్స్, ఇలా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే 5950 లెవెల్స్ కనుక దిగిపోతే మనం అనుకుంటున్న 200 days యావరేజ్ అనేది 5970, 5950 దగ్గర ఉంది. సో ఆ లెవెల్ కనుక దిగిపోతే మనకి 5800 కూడా నిఫ్టీ మనం చూడటానికి ఛాన్స్ ఉంది. కాబట్టి కొద్దిగా కాషియస్గా యాక్ట్ చేయాలి. ముఖ్యంగా షార్ట్ టర్మ్లో ఎవరైతే ట్రేడ్ చేయాలనుకున్నారో వాళ్ళు స్ట్రిక్ట్ స్టాప్ లాస్తో యాక్ట్ చేయడం మంచిది. రెండు, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళ పోర్ట్ఫోలియో ప్రాఫిట్స్లో కనుక ఉంటే ఆ ప్రాఫిట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రైలింగ్ స్టాప్ లాస్ని పెట్టుకొని వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఎవరైతే న్యూ ఎంట్రెంట్స్ ఉన్నారో, అలాగే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ మంచి ఫండమెంటలీ సౌండ్ స్టాక్స్లో ఉంటారో వాళ్ళు వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఒకవేళ ఫర్దర్ ఇన్వెస్ట్ చేయాలంటే స్టేజ్లో అంటే కొంత ఈ కరెక్షన్ ఎక్కడ దాకా పడిపోతుందో చూసుకుంటూ స్టేజ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి మనం చెప్పవచ్చు. ఆఫ్ సీజన్, ఫెస్టివ్ సీజన్, ఆ సీజన్, ఈ సీజన్ అంటూ ఇచ్చే ప్రకటనలు చూసి షాపింగ్ ఎక్కడ చేయాలని ఆలోచిస్తుంటారు. అయితే ఆఫర్లున్నాయని అవసరం లేకున్నా కొంటే మాత్రం జేబుకు చిల్లే అంటున్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్స్. ఆఫర్లకు టెంప్ట్ అయి అనవసరమైనవి కొంటే తర్వాత బాధపడాల్సి వస్తోంది. సో షాపింగ్ చేసే ముందు పాటించాల్సిన జాగ్రత్తలపై ఫైనాన్షియల్ ప్లానర్ స్వప్న అందిస్తున్న సలహాలు ఈ వారం మనీ టిప్లో. ఇప్పుడు మనకి దగ్గరలో షాపింగ్ సీజన్ వచ్చింది కాబట్టి సేల్ టైం అందరూ కూడా షాప్స్కి అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మార్కెటింగ్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తుంటారు. బట్ మన బడ్జెట్ ఏంటి, మన ప్రయారిటీస్ ఏంటి అనేది మనం దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి షాప్కి. వీలైనంత వరకు కూడా మనం ఒక లిస్ట్ రాసుకొని ఏది మనకు అవసరమో, అంటే నీడ్స్కి వాంట్స్కి కూడా మనం డిఫరెన్షియేట్ చేయగలగాలి. సో ఏది అవసరమో అది ఇప్పుడు తీసుకోవాలి. వాంట్స్ అనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. సో దానికి ఏదైనా అకేషనల్గా అలాంటి వాటికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. కానీ ఈ సేల్ టైంలో ఆఫర్స్ చూసి మనం టెంప్ట్ అవ్వకుండా ఉంటే మన బడ్జెట్ అనేది మనకి ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అలాగే ఇంపల్సివ్ బయింగ్ కూడా మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఎవరో వెళ్తున్నారు అని కంపెనీ వెళ్ళిన వాళ్ళమే ఎక్కువ కొనటం కూడా జరుగుతుంది అప్పుడప్పుడు. సో అలాంటి వాటికి కూడా టెంప్ట్ అవ్వకుండా ఉండాలి. అండ్ ఇంకోటి, కార్డ్స్ మనకి అందుబాటులో ఉంటున్నాయి ఇప్పుడు, డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా. అంటే మనం క్యాష్ ఇవ్వకుండా వాటితో పని అయిపోతుంది. అంటే ఇమీడియట్గా మన చేతిలో నుంచి క్యాష్ ఇవ్వం కాబట్టి ఎంత అయింది అనేది కూడా కొంచెం ఎస్టిమేట్ చేసుకోము మనం. బట్ ఆ మంత్ ఎండ్కి వచ్చేటప్పటికి మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది. డెబిట్ కార్డులో అయితే, క్రెడిట్ కార్డులో అయితే మళ్ళీ మనమే ఇప్పుడు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే ఇంకా ఫర్దర్గా ఏమైనా నీడ్స్ ఉన్నా కూడా ఆ మంత్లో మన బడ్జెట్ తగ్గిపోతే కనుక మనకి నిజంగా అవసరాలు అనేవి వస్తే కనుక మనం స్పెండ్ చేయలేని టైం వస్తుంది. అవన్నీ కూడా మన దృష్టిలో ఉంచుకొని ముందే దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకొని షాపింగ్ అనేది వెళ్తే కనుక ఉట్టి మనకు అవసరమైన వస్తువులే ఉంటాయి.
అండ్ ఆఫర్లు అనేది చూసి 1+1 లాంటివి ఇట్లా 50% లాంటివి చూసి మన అనవసరమైన వస్తువులు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా కూడా మనకి అవి వేస్ట్ కిందే అవుతుంది. ఎందుకంటే ఇలాంటి వాటి అన్నిటికీ యూజువల్గా రీసేల్ వాల్యూ అనేది ఉండదు. ఇవి ఈ వారం ఇట్స్ యువర్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, హ్యావ్ ఎ ఎంజాయబుల్ వీకెండ్. దిస్ ఇస్ యశోద సైనింగ్ ఆఫ్.